నిన్న గౌరవ పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఎలక్షన్ కమిషన్ 48 గంటలు ఎన్నికల్లో వారి ప్రచారం పైన నిషేధం విధించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే, మీ అందరికీ కూడా వెళ్తుంది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే ముఖ్యంగా నిన్నటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత మాకు అనిపించేది ఒక పార్టీగా ఏమంటే భారతదేశంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాలు దానికి అనుగుణంగా జరిగిన అపాయింట్మెంట్లు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తున్న వైనం మళ్ళీ ఒకసారి ప్రజల ముందు స్పష్టంగా బయటపడ్డది. కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు, ఈరోజు చివరికి ఎన్నికల కమిషన్ కూడా నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను, ఇందులో మొహమాటం లేదు, ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ అచ్చంగా బీజేపీ కనుసన్నలో నడుస్తోంది. ఇందులో మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే బీజేపీ వాళ్ళు జాతుల ఆధారంగా మతాల ఆధారంగా స్వయంగా ప్రధానమంత్రి, స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, మతాల పట్ల ఒకరి పట్ల ఒకరికి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండబూతులు తిడుతున్నా, వాళ్ళ సోషల్ మీడియా అనేది ఇంకా దారుణం. బీజేపీ ఫర్ ఇండియా అని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది. అందులో మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ విషం జల్లుతూ డైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది? కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మోడీ గారికి చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని? మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలేని నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఎన్నికల్లో దేవుణ్ణి మతాన్ని ఇన్వోక్